సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే 53rd మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026 టాస్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే ఇస్ గోయింగ్ టు విన్ ద టాస్ అండ్ చూస్ టు బాల్ ఫస్ట్. ఎందుకు ఆఫ్టర్నూన్ గేమ్ అయినా సరే బౌలింగ్ తీసుకుంటారని నీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే కనుక నేను వర్షం పడిన తర్వాత పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలియదు. వర్షం పడిన తర్వాత ఈ రోజు ప్రాక్టీస్ కి అయితే ఇవ్వరు ఆ పిచ్ ని, ఏదైతే మ్యాచ్ యూస్ చేస్తామో ఆ పిచ్. సో ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవడానికి ఒకవేళ బౌలింగ్ లో వాళ్ళకి సపోర్టివ్ గా ఎల్ఎస్జీ వాళ్ళకి సపోర్టివ్ గా వెళ్ళిపోయినా సరే ఒక ఓవర్ కంట్రోల్ చేసుకుంటే, లేదంటే ఒక ఓవర్ గట్టి తినేస్తే ఇంకో ఓవర్ కంట్రోల్ చేసుకోవచ్చు అనే మైండ్ సెట్ లో ఉంటారు. కాబట్టి ఒకవేళ వికెట్ పడిపోతే మళ్ళీ అది వెనక్కి తీసుకురాలేం కదా. సో అలాగా ఎల్ఎస్జీ వాళ్ళు ఫస్ట్ దింపుతాం అని చెప్పి సిఎస్కే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు విన్ అవుతారు అనేది చాలా అంటే చాలా ఇంకా పీక్ స్టేజ్ లో ఉంది ఈ మ్యాచ్ లో మాత్రం. ఎందుకు అంటే కనుక ఇన్ కేస్ ఎల్ఎస్జీ విన్ అయ్యిందంటే నాకు ఎల్ఎస్జీ విన్ అవుతుంది అనిపిస్తుంది ఒకవైపు సిఎస్కే విన్ అవుతుంది అనిపిస్తుంది. ఫస్ట్ కేసు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎల్ఎస్జీ విన్ అయితే కనుక మొత్తం అన్ని టీమ్స్ మొత్తం 8 టీమ్స్ క్వాలిఫైయింగ్ రేస్ లోనే ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆర్సీబీ వర్సెస్ ముంబై, ఆ మ్యాచ్ కూడా అనాలిసిస్ చేసి చెప్తాను. ఈ మ్యాచ్ మాత్రం మొత్తం అన్ని టీమ్స్ క్వాలిఫైయింగ్ నేచర్ లో ఉంటే ఒక్క టీం లేదంటే ఒక 2 మ్యాచ్లు గెలిస్తే కనుక మనం క్వాలిఫై అవ్వచ్చు అని చెప్పి అనే మైండ్ సెట్ కి వెళ్ళిపోతుంది ఎల్ఎస్జీ విన్ అయితే. ఇన్ కేస్ సిఎస్కే విన్ అయితే రియల్ కంటెండర్స్ ఎవరవుతారు? ఎస్ఆర్హెచ్, జీటీ, సిఎస్కే, ఆర్సీబీ వీళ్ళు నలుగురు. ఎందుకంటే ఆర్సీబీకి నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంటుంది. అండ్ ఫైటింగ్ జోన్ కి ఎవరు వచ్చేస్తారు? పంజాబ్ కింగ్స్, ఢిల్లీ, కోల్కతా వీళ్ళ ముగ్గురు ఫైటింగ్ జోన్ కి వచ్చేస్తారు. అంటే మొత్తం అన్ని గేమ్స్ విన్ అవ్వాలి అని చెప్పి వచ్చేస్తారు. సర్వైవల్ జోన్ కి ఏంటి? సర్వైవల్ జోన్ అంటే ఏంటి? ఒకవేళ అన్ని మ్యాచెస్ గెలిచినా సరే వేరే వాళ్ళ రిజల్ట్స్ మీద ఆధారపడే విషయంలో ఎల్ఎస్జీ, ముంబై, రాజస్థాన్ ఈ 3 టీమ్స్ అలా వచ్చేస్తాయి. సో ఇంత క్లమ్జీగా ఉండకుండా కొంచెం ఎక్సైట్మెంట్ గా మారాలి, మొత్తం అన్ని టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తే కనుక ఎల్ఎస్జీయే విన్ అవ్వాలి. నా ప్రెడిక్షన్ మాత్రం సిఎస్కే బౌలింగ్ తీసుకుంటుంది, సిఎస్కే టాస్ విన్ అవుతుంది, ఎల్ఎస్జీ మ్యాచ్ విన్ అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్ చెప్పలేము. 50-50%. ఇన్ కేస్ సిఎస్కే విన్ అయినా సరే విన్ అవ్వచ్చు. సిఎస్కే విన్ అయితే కనుక 12 పాయింట్స్ క్లస్టర్ ఏదైతే ఉందో మనకి మొత్తం అన్ని 14, 13, 12 అలా ఉంది కదా, దాంట్లో కూడా సిఎస్కే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సిఎస్కే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ ఎల్ఎస్జీ విన్ అయితే కనుక లాస్ట్ స్టేజ్ లో ఐపీఎల్ ఎక్సైటింగ్ గా మారుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఫైనల్ గా ప్రెడిక్షన్ ఎలా అంటే సిఎస్కే టాస్ విన్ అవుతుంది, ఎల్ఎస్జీ మ్యాచ్ విన్ అవుతుంది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా ఇప్పుడు కనుక ఎల్ఎస్జీ ఓడిపోతే ఫస్ట్ టీమ్ టు బి ఎలిమినేటెడ్ అనిపిస్తుంది. అలా అవ్వదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ప్రతి ఐపీఎల్ చూసుకుంటున్నాం కదా, అలా అవ్వదు అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ 50-50. మరి ఫస్ట్ గా నేను 95% జిఎస్టీ విన్ అవుతుందని చెప్పాను. అలా కాకుండా ఈ మ్యాచ్ మాత్రం 50-50 చూసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, అనాలిసిస్ చేసి చెప్పాను కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్. ప్లీజ్ సే నో టు బెట్టింగ్. అండ్ ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రెడిక్షన్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.